అందరికీ రేజ్ అయితే డైల్ 100 or 112 ఈ 2 నెంబర్స్ లో మీరు ఎలాంటి ఇష్యూ ఉన్నా బీట్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉన్నా కూడా మాకు చేస్తే మేము నోడల్ ఆఫీసర్స్ కింద వాళ్ళకి డైల్ చేసి మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైతే ఈ .net అనే దాంట్లోని ganeshotsave.net లో మీరు ఇప్పుడు అప్లికేషన్స్ చాలా మంది ఆల్రెడీ ఫిల్ చేశారు. చేయకపోతే ఇప్పుడు చేయండి. దీనిలోని ఏ చలాన్ని కట్టాల్సిన అవసరం లేదు, పోలీసులకి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో మీరు పెట్టిన వెంటనే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇందాక మా సీఏ గారు చూపించినట్టు ఆ క్యూఆర్ కోడ్ మ్యాండేటరీగా మీ పండల్ బయట స్టిక్ చేసి ఉండాల్సిందే. దానిలోని ఎవరు స్కాన్ చేసినా మీ నేమ్, మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్, ఏ స్టేషన్ లిమిట్స్ లో అది ఉంది, ప్రతిదీ క్లియర్ గా వస్తుంది. సో ఇది మీ సేఫ్టీ కోసం, మా సేఫ్టీ కోసం. ఓకే. అండ్ దాంట్లోని బయట స్టిక్ చేసిన తర్వాత మీకు డూస్ అండ్ డోంట్స్ ఇప్పుడు మన పాంప్లెట్స్ కింద పంచడం కూడా జరిగింది. ఇది ఒకసారి మీరు చదువుకోండి. ద సిమిలర్ థింగ్స్ ఎస్పెషల్లీ యూత్ చాలా మంది ఉన్నారు దీంట్లోని, హూ ఆర్ ద ఆర్గనైజర్స్. యూత్ అందరూ ఏం చేస్తారంటే ఎవరైతే పెద్దలు వచ్చారో వాళ్ళ యూత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. రాని వాళ్ళ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైతే ఉందో మీరు పెట్టిన తర్వాత మీరందరూ స్టేషన్ కి వచ్చి మా వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు, వచ్చి పండల్స్ చూస్తారు, చెక్ చేస్తారు. ఓన్లీ ఆఫ్టర్ దట్ మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా తేడా అయింది అంటే మాత్రం పర్మిషన్స్ విల్ బి స్టాప్. మళ్ళీ స్టాప్ అయిన తర్వాత మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాము, మా పర్మిషన్ ఆపేశారు అంటే వీ వోంట్ అలౌ. అండ్ లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ రేజ్ అయ్యాయో దాంట్లో మేము బైండ్ ఓవర్ చేస్తాం. దానికి మీరు పోలీస్కి కంప్లీట్ గా సహకరించాల్సి వస్తుంది. అండ్ ఆల్సో లౌడ్ స్పీకర్స్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అలా అని చెప్పేసి ఏదో మీరు తప్పు చేశారని కాదు. ఒకవేళ మీరు ఇచ్చినప్పుడు ఏదైనా వాళ్ళు రేస్ చేసే పాయింట్ దాంట్లో మీ నేమ్ ఉంటుంది, అలాంటప్పుడు యూ హ్యావ్ టు పే ద ఫైన్. సో ఇవి కామన్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఆల్సో వల్గర్ డాన్సెస్ కానీ, వల్గర్ మాటలు కానీ, లేదా కమ్యూనల్ ఇష్యూస్ వచ్చే వీడియోస్ కానీ, ఎందుకంటే మీరు చాలా మంది యూట్యూబ్ నుంచి ప్లే చేస్తూ ఉంటారు మీ స్పీకర్స్ లోని, వాటిలో దేవుడి పాటలు. దాంట్లో మీరు జాగ్రత్తగా చూసుకొని ప్లే చేయండి. ఎందుకంటే ఏది పెడితే అది నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. అలాంటప్పుడు మళ్ళీ కమ్యూనల్ ఇష్యూ స్టార్ట్ అయిందంటే మాత్రం యూ ఆల్ పీపుల్ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అండ్ ఇది కాకుండా మీరందరూ సీసీ క్యామ్స్ పెట్టుకోవడానికి మోస్ట్లీ ట్రై చేయండి. మీ పండల్స్ దగ్గర సీసీ క్యామ్స్ ఇన్ అండ్ అవుట్ ఎవరు వస్తున్నారో చూసుకునేటట్టు ఒక సోలార్ కెమెరా పెట్టుకోండి వీలైతే. ఆ కెమెరా మీదే, అయిపోయిన తర్వాత కమిటీ పీపుల్ తీసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇబ్బంది అనుకున్నా కూడా మా కెమెరాస్ ఎట్లాగో ఉన్నాయి. ఎంటైర్ ప్రొద్దుటూరు అండ్ రాజపాలెం కలిపి ఆల్మోస్ట్ 200 కెమెరాస్ ఉన్నాయి. సో దీంట్లోని 2 types ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా ఉన్నాయి, మీ నెంబర్ ప్లేట్ డిటెక్షన్ కెమెరాస్ ఉన్నాయి. సో మీరు ఎటుపోయినా ఏం చేసినా ప్రతి వాళ్ళు మాకు తెలుస్తారు, ప్రతి వాళ్ళు మాకు కనబడతారు. సో ఎవరు మానిటర్ చేయట్లేదని మాత్రం అనుకోద్దు. మా కమాండ్ కంట్రోల్ లో ప్రతి పాయింట్, ప్రతి ఇమర్షన్ కి వెళ్లే పాయింట్స్, మీరు వచ్చేది వెళ్లేది ప్రతిదీ నోట్ డౌన్ అవుతూనే ఉంటుంది. అన్ని మా దగ్గర ఫీడ్ ఉంటుంది. సో ఏమైనా తర్వాత పాయింట్ రేజ్ అయినప్పుడు మేము లేవు అనడానికైతే లేదు, ఉన్నారు అంటే మాత్రం యూ విల్ బి ఇన్వాల్వ్ ఇన్ ద కేస్. సో అదర్ దెన్ దిస్ మీకు ఆల్సో ఎనీ డౌట్స్ ఉంటే మీరు చెప్పొచ్చు. అండ్ వీలైనంత వరకు మోస్ట్ ఆఫ్ ద పండల్స్ దగ్గర ఒక 2 buckets ఆఫ్ శాండ్ పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఏమైనా ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు, అంటే ఎలక్ట్రిక్ షాక్ అంటే మీకు తగలడం అంటే చిన్న ఫైర్ రేజ్ అయినప్పుడు డైరెక్ట్ అయితే ఆ శాండ్ దాని మీద వేసేస్తే ఫైర్ ఆగిపోతుంది. సో ఇది ఎంతో మందికి తెలుసు, ఐ డోంట్ నో. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాత్రం ఒక 2 buckets ఫుల్ శాండ్, అండ్ ఎవరైనా అంటే పడిపోతారో అట్లాంటి టైంలో వాటర్ అవైలబిలిటీ పెట్టుకోండి. అండ్ ఏదైనా ఇష్యూస్ వచ్చి మీ హైట్ ఎక్కువ ఉందనుకోండి ఐడల్స్, ఏఈ గారికి ఇమీడియట్లీ ఇంటిమేషన్ ఇవ్వండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు సహకరించి వయసు 5కి రేస్ చేస్తామని మాకు మాట ఇచ్చారు. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి. అండ్ అదర్ దెన్ దిస్ ఎనీ అదర్ డౌట్స్ యూ కెన్ రేజ్ యువర్ పాయింట్స్. అండ్ ఎవ్రీ డే నైట్ ఆల్సో 2 people to 4 people మినిమం పండల దగ్గర ఉండాలి. ఎందుకంటే ఏమైనా జరిగింది అనుకోండి, సపోజ్ ఈ డాగ్స్ రావడమో లేదా ఆవులు రావడమో ఏదైనా జరిగి తీసుకెళ్ళి అనుకుందాం, దాన్ని ఎవరో తీసుకెళ్లారు, ఏదో చేశారు, ఆపోజిట్ పార్టీ మా మీద పడట్లేదు అని చెప్పేసి చాలా సార్లు కంప్లైంట్స్ రేజ్ అయితే ఉంటాయి. ఈసారి నుంచి ఈ కంప్లైంట్స్ రేజ్ అవడం తెలియదు. ఎవరైతే నైట్ పడుకుని ఉంటాడో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది మీ దగ్గర చూడడానికి వస్తూ ఉంటారు. వాలంటీర్ సిస్టమ్ ని పెట్టుకోండి. వీలైనంత వరకు ఎవరైతే ఆర్గనైజరో వాళ్ళ ఒక 5 to 10 members ఆర్గనైజర్స్ పెట్టుకోండి. యూత్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. క్యూ లైన్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రేస్ చేయడం కానీ. వీలైనంత వరకు ఫ్రమ్ మా సైడ్ మీకు ఒక కైండ్ ఆఫ్ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది సిపిఆర్ ఎట్లా చేయాలి, ఎవరైనా బై ఛాన్స్ ఎలక్ట్రిక్ షాక్ తగిలి పడిపోతే, లేదా ఎవరికైనా ఏదైనా అయి పడిపోతే, కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళకి ఊపిరి ఆడట్లేదు అంటే సిపిఆర్ ఎలా చేయాలి అన్నది మేము ఎప్పటి నుంచో అనుకున్న కాన్సెప్ట్ ఇది. కాకపోతే ఇది మీ అందరికి ఇప్పుడు యూజ్ అవుతుంది. అప్కమింగ్ మన దసరా కూడా ఉంది. అలాంటి ఏరియాస్ అప్పుడు కూడా సబ్స్టేషన్ వచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ పడిపోయి ఉంటారు. అట్లాంటి ఏం చేయాలన్నది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికి ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియాలోని.
సో మీరు అందరూ సర్క్యులేట్ చేసుకొని చూడండి, మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఫర్ యువర్ లైఫ్. అండ్ అదర్ దాన్ దిస్